ఫిష్ గ్రేవీ కర్రీ చూసారా ఎంత అందంగా కనబడుతుందో. ఏంటి తమ్నైల్లో అట్టిగా ఉంది ఇక్కడ ఎలా ఉంది అనుకున్నారా? ఇది మొత్తం చేసి టేస్ట్ చూసిన తర్వాత మీరు ఫిష్ గ్రేవీ అంటారు. ముందుగా వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాం. సో చూడండి. సో ఆనియన్స్ ముందుగా కట్ చేసుకోండి, సన్నంగా స్లైస్, టొమాటో కూడా స్లైసెస్ చేసుకోండి. నెక్స్ట్ మిక్సీలో ఆనియన్స్ కట్ చేసినవి అందులో వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర 1 స్పూన్, అలాగే 1 స్పూన్తో అల్లం ముక్కలు, తర్వాత 1 స్పూన్తో వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. దీన్ని ఫైన్ పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి, అరటికాయ తీసుకున్నాం కదా. సో ఫ్రెష్గా ఉన్న అరటికాయ లైట్గా స్లీవ్ తీసేసుకొని దాని తొక్కలన్నీ నేను చూపించినట్టే కట్ చేసుకోండి. మరీ మందం ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు. మందం ఎక్కువైతే గ్రేవీ దానికి పట్టదు. మరీ సన్నంగా కట్ చేసుకుంటే అవి ముక్కలు అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీడియంలోనే కట్ చేసుకోండి చూపించే విధంగా. సో అది కానీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ ఫిష్ అన్నాను కదా, మరి ఫిష్ రావాలంటే ఎలాగా? సో ఫిష్ మౌల్డ్లో వాటిని కట్ చేసుకోండి. సో లోపలికి అది ఫ్రై అవుతుంది. సో అలాగే దానికి మనం వేసే మసాలా కూడా ఉంటుంది. సో కప్ తీసుకోండి. కప్లో 1 స్పూన్తో పచ్చికారం వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోండి. అట్లానే కొద్దిగా పసుపు, చిటికెడు, తర్వాత మసాలా, గరం మసాలా వేసుకొని, తర్వాత కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, సో 1 స్పూన్ వేసుకొని దాన్ని వాటర్ చిన్నది వేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే లెమన్ కూడా లైట్గా వేసుకోవచ్చు. లైట్గా ఒక 3-4 డ్రాప్స్ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. సో బాగానే ఉంటుంది. సో అయిపోయిన తర్వాత దీనికి ముస్తాబ్ చేయండి. మరి మనం ఫిష్ కట్లెట్స్ కట్ చేసాం కదా, సో వాటిని నీట్గా దానికి గ్లామరస్గా ముస్తాబ్ చేయండి. సో అదిగా ముస్తాబ్ అయిపోయి రెడీగా ఉన్నాయి డిప్ చేయడానికి, నూనెలోకి వెళ్ళడానికి. సో చూసారా ఎంత అందంగా ఉన్నాయో. సో ఇలా చేసి పక్కన పెట్టుకోండి ఒక 5 మినిట్స్. అది బాగా పట్టిన తర్వాత 15 మినిట్స్ పడుతుంది. సో పట్టిన తర్వాత సో దాన్ని తీసుకొని ప్యాన్లో తీసుకోండి. మరి ఆయిల్లో డీప్ ఫ్రైలా కాకుండా ఇలాంటి ప్యాన్స్ కానీ అట్లు రేకులు ఉంటాయి కదా, ఇవి కానీ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని అన్ని మీద వేసుకోండి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకొని సో వాటిని బాగా వేపుకోండి. 2 సైడ్స్ కూడా, 1 సైడ్ అండ్ సెకండ్ సైడ్. చూసారు, లైట్గా ఆయిల్ వేసుకోండి. సో వేసుకున్న తర్వాత చూసారా ఫ్రై అయిపోయి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి. చూడండి అగో పీసెస్. ఇప్పుడు చూడండి, పీసెస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి కొద్దిసేపు ఉండండి. సో సబ్స్క్రైబర్స్ 74 అయ్యారు, 75 అని చాలా బాధగా ఉంది. బట్ మనం ఇంకా దాన్ని అప్ చేయడానికి చూద్దాం. ఒకళ్ళు తగ్గిపోయారు, మనకు ఒకళ్ళు తగ్గినా సరే మనం ఫీల్ అవ్వాలి. సో చేద్దాం, ఇంకా అప్ చేద్దాం. సో మంచి మంచి వంటలు చేసి వాళ్ళని అప్ చేద్దాం. ముందు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకోండి. తర్వాత మనం ఫస్ట్లో పేస్ట్ చేసాం చూసారా, ఆనియన్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసాం. ఆ పేస్ట్ని వేసేసుకొని ఫ్రై అవనివ్వండి. బాగా వేగిన తర్వాత చిన్న బ్రౌనిష్ వస్తుంది లైట్గా. సో బాగా ఆనియన్ పేస్ట్ కాబట్టి ఆల్రెడీ మనం చేసేసుకున్నాము. సో ఎప్పుడైతే ఇలా వచ్చిన తర్వాత టొమాటో స్లైసెస్ వేసినవి ఉన్నాయి కదా, సో టొమాటో స్లైసెస్ వేసేసుకొని బాగా కలపండి. సబ్స్క్రైబర్స్ ప్లీజ్, ఎవరైతే 74 ఉన్నారో మీరు మన ఛానల్ చెప్పండి. తర్వాత పసుపు వేసుకొని, తర్వాత కొరియాండర్ పౌడర్, అలాగే సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ ఇందా మనం అన్నీ వేసుకున్నాం ఇక్కడ. సో తర్వాత గరం మసాలా వేసుకొని కారం. సో లాస్ట్లో కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ చాలు. ఆల్రెడీ ముందు మనం కొద్దిగా వాటరు. ఇక్కడ మీరు దీన్ని పులుసు చేయాలంటే జాగ్రత్తగా పులుసు చేయాలంటే చింతపండు వేసుకోండి. చింతపండు ముందుగా ఒక పావు గంట వాటర్లో వేసి నానబెట్టుకొని బాగా పిసుక్కొని వేసుకోవచ్చు. పులుసు గ్రేవీ 2 అక్కడ దగ్గర ఒకటే. సో మీరు ఈ ప్లేస్లో అది వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ అంతా ఆయిల్ అంతా పైకి తంతుంది. సో ఇప్పుడు వాటర్ వేసుకోండి. బాగా వేసి నేను 2 గ్లాసెస్ వేసుకున్నాను. మన గ్రేవీ మనకు తగినట్టు ఇదైతే చెప్తున్నాను. స్పైసీగా చాలా బాగుంటుంది. ముక్క కొరకగానే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఒకదాని తర్వాత ఒకదాన్ని చేపలను ఎలా వేస్తున్నాను, చేప ముక్కలు. సో అరటికాయ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా వీడియోస్లో ఉన్నాయి. కాకపోతే ఇది ఆల్రెడీ చేసే ఉంటారు. కాకపోతే వాళ్ళు వేసిన ఇంగ్రీడియంట్స్ చాలా వరకు ఇది మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా నీట్గా స్మూత్గా చేసాము. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసిందని డెఫినెట్గా ఇది చేపల ఎగిరికి ఈక్వల్గా ఉందని మీరే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. సో చూడండి, మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. చేయకపోయినా ఇది చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో చాలామంది 1 or 2 కామెంట్సే పెడుతున్నారు. 75 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అది మళ్ళీ 74 అయ్యారు. బాధగా ఉన్నా. సో అట్ లాస్ట్ అయిపోయింది. చూసారా, అదిగో చేప ముక్కలు రెడీగా అయిపోయి. తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్గా మరిన్ని రెసిపీస్ మంచి రెసిపీస్ ఇలాంటివి ఇంకా మంచి రెసిపీస్ కోసం ఫాలో చేయండి. ఫర్దర్గా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సజెస్ట్ చేయండి.